సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి గారి కనుక ఇచ్చింటే నేను ఎవడి మీద చేయాలి వాస్తవానికి విచారణ? ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మీ ముఖాలకు కేసీఆర్ ఇచ్చిన కరెంటు ఇవ్వలేకపోతున్నారు. చక్కగా కరెంట్ ఇవ్వలేకనే వేలాది మంది రైతులని పుట్టన పెట్టుకున్నారు. కరెంట్ ఇవ్వలేకనే లక్షలాది మంది కార్మికులను పుట్టన పెట్టుకున్నారు. ఫ్యాక్టరీలు బంద్ అయ్యి కరెంట్ ఇవ్వలేకనే ఆనాడు రైతు కూలీలు అందరూ కలిసి వలసలు పోయేటట్టు చేసినారు. కేసీఆర్ ఒక్క ఏడాదిలోని సరిదిద్ది బ్రహ్మాండంగా 24 గంటల కరెంట్ ఇచ్చిపోతే దాన్ని నడపడం కూడా చేతగానే వెదవలు మీరు ఇవ్వాలి. ప్రతిదీ విరగొట్టుడు, నరికేసుడు, నాశనం చేసుడు, కూలగొట్టుడు తప్ప మీ ముఖాలకి కనీసం కేసీఆర్ గారు పెంచే చెట్లను పెంచే స్టోరీ కూడా లేదు. ఎక్కడికక్కడ నరుకుతున్నారు దుర్మార్గంగా. మిషన్ భగీరథ నిజంగా భగీరథుడే ఉంటే ఆత్మహత్య చేసుకునే స్థితి వచ్చింది అలా మీరు నడుపుతున్న విధానం చూసి. మొత్తం అన్ని వ్యవస్థలు కుప్పకూలిపోయినాయి. మీ మీద జరపాలి విచారణ. ఎందుకు నడపలేకపోతున్నా సన్నాసులారా? 24 గంటలు కరెంట్ ఇచ్చిన కేసీఆర్ లాగా ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? ఏమైంది మీకు? ఇది కూడా తెలవాలి ప్రజలకు. కారణం నిజమే ఎందుకు ఇవ్వలేకపోతున్నారు అనేది. కేసీఆర్ గారు ఉండగా ఒక రోజు ఒక నిమిషం కూడా ఎప్పుడు ఏ రంగాన్ని కూడా విద్యుత్ ఆపొద్దు అని సీరియస్గా ఎంత ఖర్చు అయినా ఎండాకాలంలో దేశంలో కరెంటు కొరత ఉన్న సందర్భంలోనైనా ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు, పొద్దున 5 గంటల నుంచి 9 గంటల వరకు ఏదైతే పీక్ అవర్స్ ఉంటాయో ఆ సమయంలో కరెంటు ఛార్జీలు ఎక్కువైనా సరే, కరెంటు ధరలు ఎక్కువైనా సరే కొనాల్సిందే, ఇవ్వాల్సిందే ప్రజలకు. ఒక నిమిషం కూడా కరెంటు పోనివ్వకండి ఆ సమయంలో అని చెప్పి ఎంత ఖర్చు అయినా భరించి విద్యుత్ కొనుగోలు చేసి కేసీఆర్ గారు ప్రజలకు అందించే ప్రయత్నం చేశారు. ఇవాళ దాని నుంచి తప్పించుకోవడం కొరకు పీక్ అవర్స్లో ఏదైతే విద్యుత్ ధరలు ఎక్కువ ఉంటాయో విద్యుత్కి, ఆ టైంలో తప్పించుకోవడం కొరకు నాటకాలు చేసి మొత్తం బంద్ చేసినారు. నేను వాళ్ళు ఒకటే అడుగుతున్నా, ఏ మంత్రి అయినా సరే, ఎవడు దమ్మునోడు ఎవడొస్తాడో ఛాలెంజ్ చేస్తున్నా, ఎప్పుడైనా రాత్రిపూట ఒక్కసారి పవర్ ఉంటుందా? 12 గంటలు మాత్రమే రైతాంగానికి విద్యుత్ అందుతుంది. ఈ విషయంలో ఏ దేనికైనా నేను సిద్ధంగా ఉన్నా చర్చకు. ఏ రైతునైనా అడుగుదాం పై. కేవలం 12 గంటలు ఇస్తున్నారు. గ్రామాలలో ఇళ్ళకు కూడా విద్యుత్ మళ్ళీ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి వచ్చింది. హైదరాబాద్ నగరంలో కూడా అదే పరిస్థితి వచ్చింది. గిరిపితే మీ మీద జరపాలి విచారణలు. మీ చేతగంతనం మీద, మీ రండతనం మీద విచారణ జరపాలి. రండగాడు పెళ్లి చేసుకున్నట్టు ప్రభుత్వం నడుపుతామని వచ్చిండ్రు. ఎందుకు రావాలి చేతగానవాడు? పనికిమాల దద్దమ్మలు ఎందుకు కుర్చీలో కూర్చోవాలి? ఏం విచారణ చేస్తారు మీ ముడ విచారణ? ఏం తెలిసాలి? సిబిఐ కమిషన్ ఇచ్చిన సంగతే, రిపోర్ట్ ఇచ్చిన సంగతే ఎక్కడ చెప్పలే ప్రభుత్వం ఇప్పటివరకు. కనీసం మీకన్నా ఎవరికన్నా తెలుసా అని? పలానా తేదీ నాడు పలానా లోకులు బాధ్యతలు తీసుకుంటూ విచారణ చేసిండు, రిపోర్ట్ ఇచ్చిండు అన్నది మాకైతే తెలియలేదు. మేము పార్టీసం దాంట్లో. నాకు కూడా ఆయన నరసింహారెడ్డి గారు ఉన్నప్పుడు నోటీస్ ఇచ్చిండు. ఆ తర్వాత లోకూరు గారు అయితే కేసీఆర్ గారికి కానీ, నాకు కానీ, మా ఇతర అధికారులకు కానీ ఎవరికి నోటీసులు ఇవ్వలే, మమ్మల్ని మాట్లాడలేదు కనీసం. మరి వారు రిపోర్ట్ ఇచ్చిన సంగతి కూడా మాకు తెలియదు. మరి ఎందుకు కాళేశ్వరం మీద పెట్టినోళ్ళు అసెంబ్లీలో చర్చ దీనిపైన ఎందుకు పెట్టలేకపోయినరు?
అంటే మీరు కమిషన్ వేయడమే ఓ పనికిమాలిన చర్య అని చెప్పి